ఏపీలో బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ హయాంలోనే స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లను వచ్చాయని నేతలు గుర్తు చేశారు. 1987లో ఎన్టీఆర్ 20% రిజర్వేషన్లు కల్పించగా 1995లో చంద్రబాబు 34%కే పెంచారని మంత్రి తెలిపారు. మరి ప్రతినిధిగా ఈ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడే అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు 24%కి తగ్గించడంతో 16,800 మంది పదవులు కోల్పోయారని ఆరోపించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించుకుందని కొల్లు రవీంద్ర తెలిపారు. 50% పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఇవాళ ఒక ఆశ అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున కనీసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక మందిని ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్ సభ్యులు చేసిన, కేంద్ర మంత్రులు చేసిన మరి అటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా 1987లో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి సామాన్యమైనటువంటి బలహీన వర్గాలను కూడా మరి లోకల్ బాడీస్లో ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఆ రోజున మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి దాంట్లో పంచాయతీల్లో 27%, అలాగే మున్సిపాలిటీలో 20% తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక యాక్ట్ కూడా చేశారు అధ్యక్ష. ఆ రోజున యాక్ట్ చేయటం వల్ల ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు పండినప్పటికి కూడా ఇవాళ 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ చట్టం వల్లే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మనం చూసాం ఎన్ని అవమానాలు పడ్డామో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాన్ని అణిచివేతకి ఏ రకంగా కుట్రలు చేస్తారో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజున అనేక కేసులు పెట్టడం, అసలు బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని ఆలోచన చేశారు అధ్యక్ష. ఆ రోజున అనేక మంది మీద, అచ్చెన్నాయుడు గారి మీద, మరి అనేక మంది మీద, నా మీద, ఇలా అనేక మంది బీసీ వర్గాల మీద కేసులు పెట్టారు అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారి మీద పెట్టి అనేక మందిని పొట్టను పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే బీసీలని ఈ రాష్ట్రంలో నాయకత్వం లేకుండా చేయాలని ఒక లక్ష్యంతో పనిచేశారు అధ్యక్ష ఆ రోజున. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అండగా నిలబడి బలహీన వర్గాలకి ఒక రక్షణగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజున చూసాం తోట చంద్రయ్య అని చెప్పి ఒక వ్యక్తిని, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి, కోడిని కోసినట్టు పీక కోసారు అధ్యక్ష. కనీసం అడుగుతానే ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు అధ్యక్ష. అదే కాదు, నందం సుబ్బయ్య అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పి అతను తీసుకెళ్లి నడి రోడ్డు మీద మరి హత్య చేస్తే దగ్గరికి కూడా ఎవరిని రాకుండా చేశారు అధ్యక్ష. బలహీన